హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు రూపీ డాలర్ టాక్స్. మళ్ళీ గ్రీన్ అండి. అసలు మైండ్ పోతుంది. నేను స్టార్ట్ చేసింది కోవిడ్ నుంచి స్టార్ట్ చేశాను ఇన్వెస్టింగ్. సో కోవిడ్ క్రాష్ చూశాను, 2022 క్రాష్ చూశాను, తర్వాత మొన్న టారిఫ్ క్రాష్ చూశాను, మళ్ళీ ఇప్పుడు ఈ వార్ క్రాష్ చూశాను. బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు ఇంత లైక్ రికార్డ్ స్థాయిలో కంటిన్యూస్ గా 12 days గ్రీన్. అసలు అది నెక్స్ట్ లెవెల్. ఆగేటట్టే లేదు. ఇది చూస్తుంటే ఈ వీక్ మనకి ఈ వీకే కాదు, సారీ, ఇయర్ అంతా కూడా మనం మేబీ వేర్ ఇంటూ వెరీ గుడ్ గొన బి ఏ వెరీ పాజిటివ్ ఇయర్ ఏమో చూడాలి. సో yeah, let's get right into it. Dow Jones is up 0.24%, Nasdaq is up 0.36%, S&P 500 is up 0.26%, crude oil is down 1.22%, gold is flat, Bitcoin is down 0.38%. Inka coming to my portfolio, I'm up 0.90%, which is $434. Now my portfolio is at $48,415. Na portfolio ivala top and bottom was చూస్తే అంతా పాజిటివే. టాప్ వచ్చి FMTM 1.35%, నెక్స్ట్ వచ్చి QTOP 0.53%, నెక్స్ట్ SMH which is 0.39%. ఇవాళ చూస్తే I did beat Nasdaq, Dow, S&P, everything అండి. సో ఆల్మోస్ట్ హైయెస్ట్ Nasdaq అనుకుంటే I beat almost 3 times to Nasdaq. So yeah, super happy with the result for today. ఈ నాస్డాక్ విన్ అయితే సిఎన్బిసిలో దేర్ సేయింగ్ ఇట్ 2009 తర్వాత మళ్ళీ ఇంత విన్నింగ్ స్ట్రీక్ అని. 2009 అంటే ఇంకా అసలు అప్పుడు ఏదో 10th ఇంటర్లో చదువుతున్నాను, చెడ్డీలు వేసుకునే వయసు. సో లక్కీ టు బి ఇన్ ద మార్కెట్ అండ్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఐమ్ సూపర్ హ్యాపీ దట్ the money is growing and I don't have to పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈటీఎఫ్లు ఉన్నామా, చిల్ అయ్యామా, మార్కెట్ రైడ్ చేసామా, అంతే. దట్స్ pretty much it for today. I will talk to you guys tomorrow. Bye.